సో పార్ట్ 2 వీడియోలో వచ్చేసి ఏంటంటే పెద్ద గణపతులు ఒక 6 ఫీట్ నుండి గణపతులు అయితే ఉన్నాయన్నమాట. ఆ గణపతులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే మొత్తం చూద్దాము. ఇక్కడికైతే మన వెస్ప వేసుకొని వచ్చేసాను నేను, తెలుసు కదా మన వెస్ప. సో గణపతులు అయితే అనమాట నా బ్యాక్ సైడ్ మొత్తం ఉన్నాయి. ఓల్డ్ గణపతులు ఉన్నాయి, మంచి కలరింగ్, అప్పుడు వేసి ఇప్పటికి ఇంకా కలర్ మారలేదు. సో ఆ విధంగా అయితే ఉన్నాయి అనమాట కలరింగ్. ఇక్కడ ఆ విధంగా అయితే ఉంటాయి. సో ఫాస్ట్గా అయితే వచ్చేసి బుకింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే కొత్త మోడల్స్ మొన్నలో కూడా లేనటువంటి మోడల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక్కొక్క పీసు 2 పీసులు ఉన్నాయి అంతే, ఒక్కొక్క మోడల్ 2 పీసులు ఉన్నాయి అంతే. ఫాస్ట్గా అయితే వచ్చి బుకింగ్ చేసుకోండి. కొన్ని మోడల్స్ అయితే ఒక పీసే, దానికి మనం నచ్చినట్లు కలర్ వేయించుకోవాలంటే మీరు ముందుగా వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి, ఎందుకంటే చాలా హైలైట్ ఉన్నాయి గణపతి. చూపిస్తాను చూడండి. శ్రీ గణేష్ అనమాట. అందరూ ఒకసారి జై శ్రీ గణేష్ అని కామెంట్ అయితే చేయండి. మూషికుడి పైన ఫస్ట్ రాగానే మనకి మూషికుడి పైన గణపతి అయితే దర్శనం ఇస్తున్నాడు. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట గణపతి. ఫినిషింగ్ అయిపోయాక వేరే లెవెల్ అనమాట. మీరే చెప్తారు బ్రో ఇది మిస్ అయిపోయాం బ్రో మేము ఈ గణపతిని అని మీరే చెప్తారనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది ఫినిషింగ్. సో ఇది మూషికుడి పైన అయితే గణపతి కూర్చొని ఉంది. 6 ఫీట్ అయితే సిక్స్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి. 7 ఫీట్, సారీ 7 ఫీట్ అయితే ఉంటుంది. ప్రైజ్ వచ్చేసి 25,000 అనమాట. సో ఇంకొక మోడల్ వచ్చేసి మన లంక, రావణ లంక కోటలు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి ఏదైతే రామాయణంలో ఆంజనేయ స్వామి చుట్టుకొని కూర్చుంటాడో రావణ లంకలో, ఆ విధంగా అయితే ఉంది. ఆంజనేయ స్వామి చెయ్యి గద. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే యుద్ధ టైంలో వాడతారో కవచం, ఆ కవచం కూడా ఉందన్నమాట గణపతికి. కొంచెం ఫుల్ యాంగిల్ అయితే చూపిస్తాను చూడండి. కవచం అయితే ఉందన్నమాట. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇక్కడ శ్రీకృష్ణుల వారు, చాలా హైలైట్ శ్రీకృష్ణుల వారు. ఇక్కడ ఉన్న కర్ణుడు, సో అతను కర్ణుడో కాదో అర్థం కావట్లే. పైన మళ్ళీ పెయింటింగ్ అయితే కానీ అర్థం కావట్లే. ఇక్కడ మళ్ళీ శ్రీకృష్ణుల వారు అనుకుంటా. ఇక్కడ కృష్ణుడు, ఆల్మోస్ట్ అందరూ కృష్ణుడిలాగా కనిపిస్తున్నారు నాకు. సో గణపతి అనమాట. సో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది. నాకైతే అందరూ కృష్ణుడిలాగే ఉన్నారు, నెమ్మలేకలు పెట్టుకొని. మొత్తం ఆ ఫ్లవర్ మీద అయితే గణపతి కూర్చొని ఉంది. సో ఇది కూడా ఇంకా 20 డేసే ఉంది, బట్ బాబాయ్ ఏ మాత్రం తగ్గడు. అదే విధంగా ఫినిషింగ్ కూడా ఉంటుంది. సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన శివుడు తాండవం చేస్తూ ఉంటాడు, బ్యాక్గ్రౌండ్ ఒక మంచి రింగ్ ఆర్చ్ అయితే వచ్చేది. నందీశ్వరులు ఇద్దరు రథం లాగుతూ ఉంటారు అనమాట. ఇది వచ్చేసి 9 ఫీట్ అయితే ఉంటుంది గణపతి. సో ఇంకొక మోడల్ 2 నందులు, అటు ఇటు 2 నందీశ్వరులు అయితే ఉన్నారు. పైన శివుడు వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ సూర్య భగవానుడు శివుడి కింద. గణపతికి యమధర్మరాజు టైప్లో అయితే కూర్చొని ఉంటాడు అనమాట. సో ఇది ఒక మోడల్. ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని కలర్స్ అయిన గణపతులు అయితే ఉన్నాయన్నమాట, ఇవి కూడా చూసుకోండి. ఇది ఒక గణపతి, ఇది 7 ఫీట్ గణపతి. కలరింగ్ చూసారా, అసలు షైనింగ్ ఏమాత్రం పోవట్లే. సో ఇంకొక మోడల్ వెంకన్న బాబు టైప్లో అయితే ఉంటుంది. పైన కిరీటం మీద కృష్ణుడు వస్తాడు, వెంకన్న నామం పెద్దది, అటు చేతిలో చక్రము ఇటు చేతిలో శంఖము. గణపతి అయితే ఇది బ్లూ కలరు, గోల్డ్ కలరు కాకుండా బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఏదైతే డిజైన్ వర్క్ ఉందో అది. సో ఇంకొక మోడల్ వచ్చేసి ఇది పట్టాగా పేసారు కంప్లీట్గా, వద్దు మనకి చూసుకోవచ్చు. ఇంకొక మోడలు ఇటు పక్కన శివయ్య అమ్మవారు, పైన ఏనుగు, నెమలి పింఛము, బసవరాజు రంకెలేస్తూ రథం లాగుతున్నాడు. చక్రం ఇరుక్కుపోతే మన ఎలుక మహారాజు లాగుతున్నాడు అనమాట, సరిచేస్తున్నాడు. సో గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది కూడా చాలా అద్భుతం. ఇంకొక సింగిల్ పీస్, ఇది సింగిల్ పీస్. ఇప్పుడు నేను చూపించే గణపతులన్నీ సింగిల్ పీస్ గణపతులు అనమాట. ఇది కూడా భారీ విగ్రహం, 11 ఫీట్ అయితే ఉంటుంది, అప్ టు 10 ఫీట్ అయితే ఉంటుంది. ప్లెయిన్ గణపతి, ఇది దర్బార్ మీద కూర్చొని మామూలుగా పీఠం మీద కూర్చొని అయితే ఉంటాడు అనమాట. లంబోదరుడు, చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా. ఇంకొక మోడల్ వచ్చేసి అయ్యప్ప స్వామి, పైన శివయ్య పార్వతీదేవి, ఇటు పక్కన కుమారస్వామి, సో మధ్యలో గణపతి. మంచి కలర్స్ అయితే వేసారు. సో ఆర్చ్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట డిజైన్. ఇంకొకటి వచ్చేసి ఇటు పక్కన లక్ష్మీదేవి,
ఇటు పక్కన సరస్వతీదేవి, మధ్యలో గణపతి అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. మంచిగా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చాలా హైలైట్. సో వర్క్ అయితే జరుగుతుంది, ప్రాసెసింగ్ మొత్తం. ఇంకొక మోడల్ ఇది ఇదేంటంటే హైదరాబాద్ మోడల్. 13 feet గణపతి ఇది. మూషిక్ మహారాజ్ ఉంటాడు, లేటెస్ట్గా వచ్చిన మూషిక్ మహారాజ్ అనమాట. సో చేతిలో కత్తులు కామన్ ఏం కాదు. ఇక్కడ తొండం పైకి లేసి ఉంటుంది. ఒక చేతిలో లడ్డు చెయ్యి, త్రిశూలము, శంఖము, ఇటు పక్కన శంఖము. బ్యాక్గ్రౌండ్ మంచి ఆర్చ్ అయితే వచ్చింది అనమాట. సో స్పేస్ అయితే లేదు చూపించడానికి. వెనకమాల ఇంకో గణపతి అయితే ఉందన్నమాట. బొడ్డోడ ఎంటర్ అయింది దాని నుండి ఏడాడో తిరుగుతున్నావు. ఇది గణపతి అయితే. సో ఇంకొక మోడల్ వచ్చేసి పైన నందీశ్వరుడు నుంచొని ఉన్నాడు ఏనుగు పైన ఈ సైడు. ఇటు పక్కన ఏమన్నా శివయ్య, పైన గంగమ్మ, నాగరాజు కూడా ఒకటి, శివయ్య పక్కన ఒకటి వచ్చింది. సో ఇటు పక్కన ఒక ఆమె నుంచొని ఉంది, ఎవరో అర్థం కావట్లే. సో గణపతి అయితే ఇది 13 feet, ఆల్మోస్ట్ 13 feet పైనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది గణపతి, చూస్తానికే చాలా అద్భుతంగా ఉంది. మంచి డిజైన్, మొత్తం పంచ్ వర్క్ కానీ ఏదైనా మంచి డిజైన్తో వచ్చింది గణపతి. ఇది మనం చూడాల, లేటెస్ట్ మోడల్ ఇది. సింగిల్ పీస్ ఇది కూడా సేమ్. సింగిల్ పీస్ కాదు, 2 పీసులు మాత్రం ఉన్నాయి. ఇవి కూడా 2 పీసులు ఉన్నాయి అంతే. సో ఇంకొక మోడల్ వచ్చేసి హనుమంతుల వారు, పైన అయోధ్య రామ మందిరం, రాముడు ఈ దర్బార్ మీద గణపతి కూర్చొని ఉన్నాడు అనమాట. ఇది 6 feet గణపతి. కింద మొత్తం అన్నిటికీ మామూలు పీఠాలే. 6 feet గణపతి చాలా హైలైట్ ఉంది. ఇది కూడా రాముడు చెయ్యి ఇచ్చాడు, అయోధ్య ప్లస్ హనుమంతుడు స్వామివారికి దండం పెట్టుకుంటున్నాడు. చాలా అద్భుతంగా ఉంది. సో ఇంకొక మోడల్ ఏంటంటే గరుక్మంతుడు, విష్ణుమూర్తి, సత్యవతి దేవి సంథింగ్ ఎవరో, అటుపక్క గజరాజు, మధ్యలో వెంకన్న బాబు కిరీటంలో. సో గణపతి కింద శేషనాగులు 5 సపరేట్గా, చాలా హైలైట్ ఇది కూడా. ఇది ఓల్డ్ గణపతి, బట్ కలరింగ్స్ అయ్యాక చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. సో ఇంకొక మోడల్ ఇది చూసాం, వెంకన్న బాబు మోడల్. సో ఇంకొక చిన్న గణపతి, 7 feet గణపతి, పైన దశావతారాలు అనమాట. చూసుకున్నట్లయితే దశావతారాలు, నాయిస్ వచ్చేస్తుంది అప్పుడే. దశావతారాలు అనమాట, మొత్తం దశావతారాలు, విష్ణుమూర్తి దశావతారాలు. సో గణపతి కింద సో ఇదన్నమాట గణపతి, దశావతారాలతో గణపతి. ఇక్కడ మనకి అలాగే అమ్మవారి విగ్రహాలు కూడా రెడీ అయిపోతున్నాయి అప్పుడే. అంటే ఇంకా 15 days దానికి దీనికి 15 days గ్యాప్. సో అమ్మవారి విగ్రహాలు కూడా అప్పుడే రెడీ చేసేస్తున్నారు. సో ఇది అప్పుడే బుక్ చేసుకున్నారనమాట. అభయరామ్ అంట, చాలా అద్భుతంగా ఉంది గణపతి. సింగిల్ పీసు ఇదైతే బుకింగ్ అయిపోయింది. సో ప్రైజెస్ కూడా బాబాయ్ మనకి కొంచెం తక్కువలోనే ఇస్తాడు, మంచి క్వాంటిటీ అయితే ఇస్తాడు అనమాట, క్వాలిటీ. సో ఇది షెడ్ part 1 మనం అందులో చేసాం. మట్టి గణపతులు ఈ షెడ్లో ఉన్నాయి, పెద్ద గణపతులు వచ్చేసి ఈ షెడ్లో ఉన్నాయి. ఇక్కడ బ్రిడ్జ్ కింద అయితే ఉన్నాయి అనమాట. మీరు వస్తే రైట్ సైడ్, మంగళగిరి నుండి వస్తే రైట్ సైడ్ ఉంటుంది, తెనాలి నుండి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటాయి మోడల్స్ ఇక్కడ. మీరు ఎక్కడికెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాబాయ్ ఎక్కడి నుండో గణపతులను తీసుకొచ్చి దానికి మంచి పెయింట్ అయితే వేస్తాడు అనమాట. చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ గణపతి, ఇంకా పెయింట్ ఇదే కలరు తగ్గలేదు. సో ఆ విధంగా అయితే ఉంటాయి పెయింట్ కలర్స్. సో ఇవి ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళపూడి గణపతులు అయితే. చాలామంది అయితే కామెంట్స్ చేశారు, బ్రో కొత్త గణపతులు వచ్చినాయి కొంచెం తీ బ్రో అని. సో ఇవి ఫ్రెండ్స్, మీరైతే మంచి సపోర్ట్ అయితే ఉండే నాకు. ఇంకా ఫినిషింగ్ అయిపోయాక కూడా మంచి కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది. అయిపోయాక కూడా మంచి వీడియో అయితే చేద్దాము, చాలా అద్భుతంగా వచ్చింది. ఇది తెలుసు కదా, మనం హైదరాబాద్లో చూసినాం గణపతి, నొన్నలో చూసినాం, చాలా హైలైట్ ఉంటుంది. అదేవిధంగా ఇది న్యూ మోడల్, ఈ 2 పీసులే ఉన్నాయి, అది 1 పీసే ఉంది, ఈ 2 పీసులు ఉన్నాయి.
ఇంకా చాలా వరకు ఒక్కొక్క పీస్ గణపతులు అయితే ఉన్నాయి అనమాట. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.